తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. మరో సరికొత్త బిగ్ బాస్ టీవీ ఎపిసోడ్తో అయితే మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు ఎపిసోడ్ చూసుకున్నట్టయితే కనుక మళ్ళీ గుడ్డు ఇష్యూ అయితే రిపీట్ అయిపోయింది. సో ఐ థింక్ ఈసారి బిగ్ బాస్లో గొడవలు అయి ఉండొచ్చు, ఏడుపులు అయి ఉండొచ్చు, వాటన్నిటితో పాటు బోనస్గా గుడ్డు బాగా మంచి లక్ కింద వచ్చినట్టుంది అందరికీ. సో ఏదో ఒక విధంగా దొంగతనం అయితే చేస్తూ ఉన్నారు, కానీ ఎస్పెషల్లీ గుడ్డు విషయంలో ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ట్రా కేర్ తీసుకొని మరి దొంగతనం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో బేసిక్ ఏంటంటే అందరూ అని నేను చెప్పను, ఇంకా మనకు తెలిసిందే మన పెద్ద దొంగ ఎవరున్నారు అని చెప్పేసి. ఎవరో కాదు, ఇంకా మన సంజన గారే అనమాట. సో స్టార్టింగ్లో గుడ్డు తీసుకెళ్ళింది కూడా ఆవిడే, ఇప్పుడు కూడా అంతే. ఈసారి కనీసం స్టార్టింగ్లో దొంగతనం చేసి ఎక్కడన్నా పాపం తీసి పెట్టుకున్నారు. ఈసారి లిటరల్గా 7 గుడ్లు తినిందామే. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏడిపించాలన్న పాయింట్తోనో ఏమో నాకు తెలియదు, కానీ లిటరల్గా అక్కడ బాయిల్ చేసి పీల్ చేసి ఎగ్స్ అనేవి అక్కడ పెట్టారనమాట, అందరూ లంచ్లో తిందామని చెప్పేసి. అవన్నీ స్టోర్ రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోయి ఒకటేసారి లిటరల్ గల్పేసి మొత్తం తినేసింది. 7 గుడ్లు తినింది ఒకటేసారి. సరే, ఇవన్నీ ఏదో కామెడీకి చేసిందని మనం అనుకుందాం, బట్ ఇట్స్ నాట్ ఫనీ నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు పాపం అందరూ ఏదో ఆశతో తిందామని చెప్పేసి అక్కడ పెట్టుకున్నారు. ఒకసారి జోకు, 2 సార్లు జోకు, 3 సార్లు జోకు, మళ్ళీ అదే చేస్తే కనుక అదంతా కరెక్ట్ కాదు. ఇంకా చాలా మెథడ్స్ కూడా ఉన్నాయి అలా ఏడిపించాలి ఫన్ కోసం అని చెప్పేసి. ఫుడ్ విషయంలో ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. సో ఆవిడ మాత్రం దీన్ని ఇంకా అదేదో అవుట్ ఆఫ్ నాటీనెస్ ఇలా చేసిందనో లేకపోతే ఏదో ఫన్ కోసం చేసిందనో అనుకుంటుంది, కానీ ఇదైతే కరెక్ట్ కాదు ఖచ్చితంగా. సో మొత్తానికైతే ఈవిడ మళ్ళీ ఒక ఇష్యూ క్రియేట్ చేసింది. అండ్ బీయింగ్ ఫుడ్ మానిటర్, తనే ఒక ఫుడ్ మానిటర్ అయ్యి ఉండి ఈ విషయం ఇట్లాంటి పని చేసింది అనమాట. సో ఇంకా ఇప్పుడు వీకెండ్ ఎలాగో వచ్చేస్తుంది మనకి, ఇంకా నాగార్జున గారు అయితే మాట్లాడతారు దీని గురించి. ఖచ్చితంగా ఈసారి కొంచెం గట్టిగానే క్లాస్ తీసుకునే విధంగా అయితే నాకు అనిపిస్తుంది. సో బేసిక్గా ఈ విషయాన్ని ఇక్కడ పక్కన పెడితే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈరోజు మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ అయితే మొదలైపోయిందనమాట. మనం లాస్ట్ టైం చూసాము ఎలాగో ఇమాన్యుల్ సంజన కోసం కెప్టెన్సీ వదులుకున్నాడు. సో ప్రీవియస్గా ఉన్న డిమన్ పవనే మళ్ళీ క్యాప్టెన్ అయ్యాడనమాట, 3rd టైం కూడా. ఈసారి 4th క్యాప్టెన్సీ టాస్క్ అయితే అరేంజ్ చేశారు బిగ్ బాస్. సో 4th క్యాప్టెన్సీ టాస్క్కి బిగ్ బాస్ ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్, రీతు చౌదరి, ఇమాన్యుల్, తర్వాత రాము రాథోడ్, ఈ 4 మెంబర్స్ మాత్రమే క్యాప్టెన్సీ టాస్క్కి తలబడే అధికారం అయితే ఉంది. సో మొత్తానికి ఒక టాస్క్ ఆడేసి గెలుచుకోవచ్చు అని చెప్తారనమాట. కానీ మళ్ళీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఆబ్వియస్లీ. సో ట్విస్ట్ ఏంటంటే ఇది ఓన్లీ ఆ కంటెండర్స్ పైనే కాదు, అవుట్ ఆఫ్ ద గేమ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కెప్టెన్సీ కోసం పోటీ పడట్లేదో వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్లీ అని అయితే చెప్పారనమాట. సో ఏం లేదు, ఒక రెయిన్ డాన్స్ లాగా ఒక చిన్న స్టేజ్ అరేంజ్ చేసేసి అక్కడైతే ఒకటి పెట్టారు. సో బయట ఒక నార్మల్ బాక్స్ లాగా ఉంటుందన్నమాట, నాకు ఒక అంబ్రెల్లా ఉంటుంది, అది ఒక రెడ్ బాక్స్లో ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ ఎవరైతే పోటీ పడట్లేదో వాళ్ళు బజర్ మోగంగానే ఎవరైతే ఫస్ట్ వచ్చి బెల్ కొడతారో అక్కడ ఉన్న బెల్ని, వాళ్ళు వెళ్ళి అక్కడ డాన్స్ చేసేలోపు ఆ రెడ్ బాక్స్లో ఉన్న బాక్స్ని తీసుకొని వెళ్ళి బ్లూలోకి పెట్టేస్తే సేఫ్ అయిపోతారు. ఒకవేళ పెట్టలేని పక్షాన అక్కడ ఎవరైతే డాన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ 4 మెంబర్స్లో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే దక్కుతుందన్నమాట. అలా 4 మెంబర్స్ చేస్తూ వెళ్ళంగా లాస్ట్ ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళే కెప్టెన్ అవుతారో అన్నది టాస్క్ అనమాట ఇప్పుడు. సో మొత్తానికైతే అందరూ ఆడుతూ ఉన్నారు. ఇంకా స్టార్టింగ్ డీమన్ పవన్కి అయితే ఛాన్స్ వచ్చింది. ఇంకా ఆబ్వియస్ ఇది, ఇంకా అంటే రీతుకి వచ్చినా డీమన్ పవన్కి వచ్చినా ఎవరెవరిని కాపాడుకుంటారు, ఎవరెవరిని సేవ్ చేసుకుంటారు అన్నది ఇంకా ప్రెటీ షూర్, అది అందరికీ తెలిసిందే. సో ఈయన వచ్చేసరికి వెంటనే రీతునైతే సేవ్ చేయాలి అన్న పాయింట్ చెప్పడు, బట్ ఇండైరెక్ట్గా ఏం చేస్తాడంటే పవన్ కళ్యాణ్ నేను ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను అనేది చెప్తాడనమాట. దీనికి పవన్కి ఒక్క సెకండ్ ఏమీ అర్థం కాదు, ఎందుకంటే డే 1 నుంచి చూస్తే డీమన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో డీమన్ పవన్ క్యాప్టెన్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశాడు పవన్ కళ్యాణ్. ఇంకా ప్రతి టాస్క్లో కూడా ఎంకరేజ్ చేస్తూనే వచ్చాడు, బాగా హెల్ప్ చేశాడు. యాజ్ అ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, సపోర్టర్ అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ అయితే డీమన్ పవన్ ఖచ్చితంగా ఉండింది డే 1 నుంచి కూడా. సో సడన్గా ఇట్లా ఆయన ఎలిమినేట్ అనేసరికి తీసుకోలేకపోయినాడు అనమాట పవన్ కళ్యాణ్. సో మొత్తానికి అంటే స్టార్టింగ్ ఇలా ఈ రూల్స్ అనౌన్స్ చేసిన వెంటనే ఎవరికి వాళ్ళు అందరూ ఎవరైతే క్యాప్టెన్సీ టాస్క్కి పోటీ పడట్లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అడిగారనమాట, నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పేసి. భరణి దగ్గరికి వెళ్ళి మన రితు అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్తారు, నేను క్రిస్టల్ క్లియర్గా ఉన్నాను ఈ విషయంలో, నేను రాము రాథోడ్కి మాత్రమే హెల్ప్ చేస్తాను అని చెప్పేసి.
శ్రీజని అడిగినప్పుడు శ్రీజ కూడా ఇదే విషయం చెప్తుంది, నేను పవన్ కళ్యాణ్కి మాత్రమే సపోర్ట్ చేస్తాను, నీకు తెలిసిందే ఈ విషయం అని. సో ఇప్పుడు డీమన్ పవన్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఆమెకి ఏమీ ఆప్షన్ లేక అందరినీ అడిగాను, ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు, సో ఇంకా నువ్వే మిగిలావు, నువ్వు చేస్తావా లేదా అని అడిగినప్పుడు ఆయన మాత్రం సరే నేను చేస్తాను అని శ్రీజ మళ్ళీ ఆయన మాట్లాడుకున్నప్పుడు నేనైతే ఫస్ట్ రితుని ఎలిమినేట్ చేస్తాను శ్రీజ అంటది అనమాట. నువ్వు అలా చేస్తా అంటున్నావు కాబట్టి నేను రితుని సేవ్ చేస్తాను, ఆ సిచ్యువేషన్లో నేను పవన్ ఎలిమినేట్ చేయడానికి ఉంటుంది అలా ఇలా ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చారు ఇద్దరు. మొత్తానికి అయితే ఇట్లా ఎవరికి కాల్ సపోర్ట్ చేసుకుంటాం అనుకుంటా. కానీ ఇక్కడ భరణి ఒక్క పాయింట్ చెప్పారు, అది నాకు కొంచెం నచ్చలేదన్నమాట. అంటే ఇమాన్యుల్ వెళ్ళి అడిగినప్పుడు భరణిని నాకు సపోర్ట్ చేయండి అని, అప్పుడు భరణి అంటాడు లేదు నువ్వు కెప్టెన్ అయితే కనుక సంజన మాట వింటావు, మొత్తం సంజన వల్ల నువ్వు మ్యానిపులేట్ అయిపోయి నువ్వు ఒక క్యాప్టెన్గా నీకున్న ప్రాపర్ రూల్స్ ఏవైతే ఉంటాయో, నీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అది నువ్వు ప్రాపర్గా నిర్వహించలేకపోవచ్చు అన్న పాయింట్తో నేను నీకు సపోర్ట్ చేయను అని అయితే భరణి చెప్తాడు అనమాట. విచ్ ఇస్ కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు, నువ్వు ఒకరిని క్యాప్టెన్ చేయకుండా నువ్వు అయ్యాక ఇలానే అవుతావు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ప్రతిసారి మనం చూసినప్పుడు కూడా డే 1 నుంచి ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ నుంచి కూడా ఇమాన్యుల్ గట్టి పోటీ ఇస్తూ వచ్చిండు, ప్రాపర్గా ఫైట్ చేసిండు, లాస్ట్ వరకు వచ్చి పాపం 3rd వీక్లో వచ్చినప్పటికి కూడా సంజన కోసం సాక్రిఫైస్ చేసిండు అనమాట. మేబీ ఆ పాయింట్లో ఆలోచించి భరణిలా కూడా అనిండొచ్చు, నువ్వు ఆవిడ కోసం క్యాప్టెన్సీని వదులుకున్నప్పుడు నువ్వు క్యాప్టెన్ అయినప్పుడు ఆమె ఏం చెప్తే అది వింటావు, ఇప్పటికే ఆవిడ ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఇంకా నువ్వు క్యాప్టెన్ అయినావంటే మొత్తానికే మోసం అన్నట్టుగా పోర్ట్రే అయింది అనమాట అది. సో మొత్తానికైతే టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డీమన్ పవన్ వచ్చి పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేశాడు, నెక్స్ట్ మన శ్రీజ వచ్చింది, శ్రీజ వచ్చిన వెంటనే ఇమాన్యుల్ అయితే ఎలిమినేట్ చేసింది అనమాట. లాస్ట్కి మిగిలింది మన రితు చౌదరి అండ్ రాము రాథోడ్ అనమాట. లాస్ట్ ఇంకా భరణి వచ్చాడు, ఇంకా దట్ ఈస్ ప్రెటీ క్లియర్. ఎందుకంటే స్టార్టింగ్లోనే భరణి చెప్పాడు నేను సపోర్ట్ చేస్తే రాము రాథోడ్కి మాత్రమే సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి. సో వచ్చాడు ఆయన పాపం ఆడుతున్నాడు అయ్యింది. కానీ నేను నిజంగా చెప్తున్నాను, రీతు చౌదరి రాము రాథోడ్ లాస్ట్లో ఎలాగైతే ఫైట్ చేశారో నేను ఇంతవరకు రీతు అంత హార్డ్ వర్క్ చేయడం ఎక్కడ చూడలేదు. మేబీ లాస్ట్ టైం రీతు శ్రీజ తర్వాత ఫ్లోరా గేమ్ ఆడినప్పుడు ఆ టాస్క్లో రీతు చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఈసారి కూడా మళ్ళీ అంతకంటే ఎక్కువగా పర్ఫామ్ చేసి తను బెస్ట్ ఇచ్చింది అనమాట. లాస్ట్ వరకు కూడా తను ఆ బాక్స్ని తీసుకెళ్ళి బ్లూ బాక్స్లో పెట్టాలి అన్న ప్రయత్నం చాలా గట్టిగా ఇచ్చింది, అసలు ఎక్కడ తగ్గలేదు రీతు. కానీ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఎలాగో భరణి చేతిలో ఉంటుంది కాబట్టి డెసిషన్ లాస్ట్కి రాము రాథోడ్నే సెలెక్ట్ చేసుకున్నాడు భరణి. కాబట్టి రాము రాథోడ్ ఇప్పుడు 4th వీక్ క్యాప్టెన్ అయితే అయిపోయాడు అనమాట ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే ఈ హోల్ టాస్క్ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ అయి ఉండొచ్చు, ఇమాన్యుల్ అయి ఉండొచ్చు, వీళ్ళిద్దరూ చాలా 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 బాగా ఆడారనమాట. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు, ప్రతిదీ కూడా ఏమంటారు ఎక్కడ ఆగిపోకుండా నీట్గా ఆడి ఇంకొంచెం ఉండింటే కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరన్నా కెప్టెన్ అయి ఉంటే బాగుండేది అన్నది నా ఒపీనియన్. అంటే రీతు కూడా బాగా ఆడింది, బట్ చూసుకుంటే కొంచెం కంపారిటివ్లీ ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారనమాట. సో వాళ్ళిద్దరిలో ఎవరన్నా అయి ఉంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. సో మొత్తానికైతే ఎలాగో భరణి ముందు నుంచే క్లియర్గా ఉన్నాడు కాబట్టి, అండ్ ఆల్సో రాము రాథోడ్కి ఏం ఖాళీ ఈసారి అయితే ఖాళీగా దొరకలేదు, ఈసారి అయితే సైలెంట్గా ఉన్నందుకు దొరకలేదు క్యాప్టెన్సీ. మొత్తానికైతే కష్టపడితే వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏం చేయలేము. సో లాస్ట్కి వచ్చేసరికి ఇంత అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ మాత్రం వేరే లెవెల్లో హట్ అయ్యిండు అనమాట. వెళ్ళి ఇంకెవరితో మాట్లాడకుండా అక్కడిక్కడ రీతు లిటరల్గా అడుక్కుంది చాలాసార్లు పవన్ కళ్యాణ్, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే రీతు వాష్రూమ్ దగ్గర పవన్ కళ్యాణ్ని అడగడానికి ట్రై చేసింది అనమాట. లాస్ట్ వరకు మన ఇద్దరమే ఉందాము, ఎవరిని ఇట్లా ఓడించడం అట్లా అంత వద్దున్నప్పుడు అప్పుడే చెప్పాడు ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరిని సపోర్ట్ చేస్తారన్న విషయం మనకు తెలియదు కాబట్టి మనం కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్న పాయింట్ అయితే ఆల్రెడీ పవన్ ఆమెకి చెప్పిండు, కానీ ఆమె వినలేదు సరిగ్గా. సో అంతవరకు ఫ్రెండ్ అన్న రీతు చౌదరి లాస్ట్కి వెళ్ళి డీమన్ పవన్ దగ్గర లేదు నువ్వు పవన్ కళ్యాణ్నే ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి అన్న పాయింట్ అయితే మాట్లాడింది. సో ఈ విషయంలో చూసుకుంటే కనుక రీతు తన 100% అయితే ఇచ్చింది టాస్క్లో, కానీ పర్సనల్గా ఎలాగైతే స్టేట్మెంట్స్ పాస్ చేస్తుందో అది కరెక్ట్ కాదనమాట. సో మొత్తానికైతే డీమన్ పవన్ ఎలిమినేట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ అయితే చాలా హర్ట్ అయ్యిండు. ఆయనతో మాట్లాడకపోవడం అయి ఉండొచ్చు, ఇంకా గొడవలు అయితే అయినాయి అనమాట ఇంట్లో, కొంచెం హీటెడ్ డిస్కషన్సే జరిగినాయి. సో ఇక్కడంతా కంక్లూడ్ అయ్యేసరికి లాస్ట్లో ఇంకా బిగ్ బాస్ అయితే మన రాము రాథోడ్ని కాంగ్రాచులేట్ చేశాడు 4th క్యాప్టెన్ అయినందుకు. బట్ ఇప్పుడే ఇంకా క్రూషియల్, ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం రాము రాథోడ్ చాలా
సైలెంట్గా ఉండి కొన్ని గెలుచుకున్నాడు ఓనర్గా అవ్వడానికి, టెనెంట్స్గా ఉన్నప్పుడు వీళ్ళు. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటంటే రాము రాథోడ్ చాలా విషయాల్లో, ఈ విషయం వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున కూడా చెప్పారు, కానీ పాయింట్ ఏంటంటే ఆయన ఎక్కడున్నా సరే అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్పడం అయితే మంచిగా అలవాటు అయింది ఆయనకి. అంటే ఒక పాయింట్ పైన స్టాండ్ తీసుకునే కెపాసిటీ, పాయింట్ పైన స్టాండ్ తీసుకునే తత్వం రాము రాథోడ్లో లేదనమాట. సో మొత్తానికైతే ఈసారి కెప్టెన్ అయ్యిండు, కనీసం ఇప్పుడన్నా బుద్ధి మారుతుందేమో అన్న పాయింట్లో చూడాలి. అవ్వకపోతే ఇంకా మాత్రం ఎవరేం చేయలేరు. సో చూస్తూ ఉండాలి ఇంకా నెక్స్ట్ వీక్ ఎట్లుంటుంది అనేది. సో మొత్తానికి క్యాప్టెన్సీ టాస్క్ మొత్తం ఎట్లా అనిపించింది, అసలు ఇది ఫెయిర్ ఎనఫా కాదా, లేకపోతే మీరు ఎవరు కెప్టెన్ అయి ఉంటే బాగుండు అని మీరు అనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. ఇంకో బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ.